ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి హృదయపూర్వకమైన వందనాలు. దేవా, మరి మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీరు కృప చూపిస్తూ వచ్చారు ప్రభువా, నీకు వందనాలు. జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నాయన నీ మీద మేము ఆధారపడుతూ ఉన్నాము. మీరు కృప చూపించండి దేవా, మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఇప్పటివరకు చెప్పబడినటువంటి తండ్రి పాడిన పాటల ద్వారా చెప్పినటువంటి తండ్రి షేరింగ్ బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. నాయన మేము చూసుకుంటున్నటువంటి వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి ప్రభా, మా జీవితాలు మీతో ప్రభా రూపాంతరపరచబడినటువంటి అనుభవంలోకి వచ్చినట్లుగా మమ్మల్ని నడిపించవలసిందిగా, మేము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా యేసు ప్రభు గారి నామం పెట్టి ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ పిక్చర్ ఉంది కదమ్మా, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందా? ఆ మిక్చర్ ఆఫ్ పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా. వాళ్ళు ఎలా ఉన్నారు? సాడ్, ఓకే. లోన్లీ, ఎలోన్, లోన్లీ, ఇంకా డిప్రెస్డ్, ఓకే, వెరీ గుడ్, ఓకే, చాలా బాగా చెప్పారు. ఇంకేం చెప్తారా? లాస్ట్ ఇన్ థాట్, ఓకే, ఆలోచనలో తప్పిపోయినట్టుగా, ఓకే. ఇంకా సరే. లోన్లీనెస్ అని ఎవరు చెప్పారు? లోన్లీనెస్ అంటే ఏంట్రా హెబ్రి? అసలు యూత్ మీటింగ్కి సండే స్కూల్ పిల్లలు, జూనియర్స్, యూత్ అందరూ దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంతో ఆసక్తి పరులని. ఇంకా మా బాబు కూడా వస్తారని చెప్పాడు యూత్ మీటింగ్కి. సో వాక్యానికి మనం నేర్చుకోవడానికి ఏజ్ అనేది పరిమితం కాదు, పెద్దవాళ్ళు కూడా రావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కూడా రావచ్చు. ఓకే, ఎనీవే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనము ఏం నేర్చుకోబోతున్నాం ఈరోజు అంటే, వై లోన్లీనెస్, ఒంటరితనం ఎందుకింత ఒంటరితనం అనే విషయాన్ని మనం చూసుకోబోతా ఉన్నాం. నేనేం చెప్పాలి ప్రభు అని మీ గురించి ఆలోచిస్తా అన్నప్పుడు ఈ మాటలు చెప్పు అని దేవుడు నన్ను మోటివేట్ చేశాడు. ఈ టాపిక్ని నేను తీసుకోవడానికి దేవుని యొక్క సహాయంతో నడిపింపబడ్డాను. అయితే ఈ టాపిక్ గురించి మనం చూడకముందు ఆ పిక్చర్స్ అన్నీ చూసిన తర్వాత మీరు ఒక క్యాప్షన్ పెట్టారు, డిప్రెస్డ్ అని, ఎలోన్ అని, లోన్లీ అని, చాలా చాలా చెప్పారు కదా. లోన్లీనెస్ అంటే ఏంటి అసలు? లోన్లీనెస్ అంటే ఏంటి చెప్పండి, జస్ట్ ట్రై చేయండి. ఎవరితో మాట్లాడకుండా ఉండడం, ఇంకా మనం ఒక కేస్ స్టడీస్ చూడబోతా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్తే త్వరగా నేను కేస్ స్టడీలో తీసుకెళ్తా. ఆల్రెడీ నాకు 4 అయిపోయింది, ఇంకా నేను హాఫ్ అన్ అవర్లో సమ్మరైజ్ చేయాలి కాబట్టి మీరు కూడా కొంచెం నాతో కోఆపరేట్ చేయండి. ఒంటరితనం అంటే ఏంటి? ఒక్కరమే ఉండడం, ఓకే. ఒక్కరు ఉండడం ఒంటరితనమా? ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సన్నీ అన్న అక్కడ ఉండి కొంచెం సిస్టమ్ మీద వర్క్ చేస్తుంటాడు, ఒక్కడే ఉంటాడు, అది ఒంటరితనమా? కొంతమంది ఒక్కలే పార్కులో తప్పెళ్ళు కొడుతూ ఉంటారు. మా ఇంటి ముందు పార్కులో నేను ఒక్కడనే తిరుగుతుంటాను, ఎవరూ లేనప్పుడు నేను వెళ్తూ వాకింగ్ చేస్తూ ఉంటాను. సో ఒంటరిగా ఉన్నానని అర్థం. సరే, ఈ ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. ఒంటరితనం అంటే ఏంటో కూడా ముందు చూద్దాం. మనం ఒక కేస్ స్టడీని ఇస్తా ఉన్నాను. చెల్లెలు అందరూ మీరిద్దరూ ఒక 2 గ్రూప్స్ కింద ఫామ్ అవ్వండి, బాయ్స్ అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అవ్వండి. నేను మీకు ఒక 3 కేస్ స్టడీస్ ఇస్తున్నాను. ఈ 2 గ్రూపులకి ఒక 2 కేస్ స్టడీస్ ఇస్తున్నాను, బాయ్స్కి కూడా ఒక కేస్ స్టడీ ఇస్తున్నాను. ఫస్ట్ కేస్ స్టడీ మహిమ వరకు ఒక గ్రూపు, సెకండ్ గ్రూపు మీరు చరిష్మా, కీర్తి అక్క, మీరందరూ సెకండ్ గ్రూప్. థర్డ్ గ్రూప్ బాయ్స్. ఫస్ట్ గ్రూప్కి ప్రశ్న ఏంటంటే, చూడండి స్క్రీన్ మీద పెట్టాను,
అంజలి అనే ఆమె ఉంది, ఆమెకి 15 years అనమాట. ఆమె మదరు క్యాన్సర్తో చనిపోయింది. వాళ్ళ నాన్న కొంతకాలం తర్వాత మరొక మ్యారేజ్ చేసుకున్నాడు, రీమ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అంజలి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు వేరే స్కూల్లో జాయిన్ చేశారు, ఈ స్కూల్ మాన్పించేసి. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వేరే ఆమెతో ఉంటున్నాడు, అమ్మాయితో ఉండట్లేదు. ఓకే, తల్లి కోల్పోయినటువంటి ఆ దుఃఖంలో అమ్మాయి చాలా బాధగా ఉంటూ ఏం చేసిందంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది. 3 times సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిని ఒక సైకాట్రిస్ట్ తీసుకెళ్లారు. సైకాలజీ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు కదా, ఇప్పుడు సైకాట్రిస్ట్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే కొన్ని సలహాలు సూచనలు చెప్పారు. తన యొక్క పరిస్థితి ఏమై ఉంటుంది మీరు ఆలోచించి తను ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసింది అనేది ఫస్ట్ గ్రూప్ వాళ్ళు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే, మీ 5 members ఫస్ట్ గ్రూప్. ఓకే, అప్ టు మహిమ. సెకండ్ గ్రూప్ క్వశ్చన్ చూసుకోండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో మన సన్నీ షేర్ చేస్తాడు. సో చూడండి, ఫస్ట్ గ్రూప్ స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు ఆలోచించండి. సెకండ్ గ్రూపు పవన్ అనే అతను బెంగళూరులో ఉద్యోగం వచ్చిందనమాట. సెకండ్ గ్రూప్. సో తను బెంగళూరులో జాబ్ చేయడానికి వెళ్ళాడు. తను పుట్టు పెరిగిన ప్రదేశం అంతా కూడా ఎంత పల్లెటూరు వాతావరణం. ఆ ప్రదేశం నుంచి ఉద్యోగం చేయడానికి బెంగళూరు వెళ్ళాడనమాట. తన యొక్క డ్రెస్సింగ్ సెన్సు, తన మాట్లాడే మాట యాస అది చూసి తనతో పాటు ఉన్న కొలీగ్స్ తన్ని టీజింగ్ చేస్తూ ఉన్నారు, ఆట పట్టిస్తూ ఉన్నారు, పల్లెటూరుడు అంటున్నారు, ఇలా ఇలా అని చెప్పి తను అలా గేలి చేయడాన్ని బట్టి తను ఎంతో నొచ్చుకున్నాడు. ఆ తర్వాత రోజు నుంచి తను తన సహోద్యోగులతో కలవలేకపోయాడు, మింగిల్ అవ్వలేకపోయాడు. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు, కొలీగ్స్ అందరూ. తను మాత్రం ఆ ఫీలింగ్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎవరితో కలవకుండా తాను వాళ్ళ మధ్య ఇమడలేని భావించి దూరంగా ఉండిపోయాడు. అలాంటి పరిస్థితులు గుండా తను వెళ్తూ ఉన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే తనకి చాలా డిప్రెసివ్ ఫీలింగ్స్తో ముందుకు వెళ్తూ సూసైడ్ అటెంప్ట్ చేశాడన్నమాట. డిప్రెసివ్ ఫీలింగ్తో సూసైడ్ అటెంప్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, మనలో బాగా ఉండే కుర్రాడు ఎందుకు ఇలా చేశాడంటే తన డైరీ ఓపెన్ చేసి చూస్తే తను ఇలాంటి ఫీలింగ్స్ గుండా వెళ్తా ఉన్నాడని తెలిసింది. సో తన యొక్క పరిస్థితులు ఏమై ఉండొచ్చు, తన బిడ్డ ఉద్యోగంలో చాలా బిజీగా ఉన్నాడని చెప్పి ఆ పల్లెటూరి తల్లిదండ్రులు తనతో అంత ఎక్కువ కమ్యూనికేట్ చేయలేదంట. తిన కూడా ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా మాట పంచుకోలేదు, ఫ్రెండ్స్ నుంచి దూరం అయిపోయాడు. అలాంటి ఫీలింగ్స్తో తను ఉంటూ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సో ఆ కేసుని మీరు ఆలోచించి తను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారో మీరు నాకు చెప్పండి. మూడో గ్రూపు మీకు ఇవ్వబడిన సమయం 7 minutes. మీ ఇద్దరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీరు కంటిన్యూ చేయండి. 7 minutesలో నాకు సమ్మరైజ్ చేసి తన పరిస్థితి ఏంటి, తన ఫిజికల్, తన మెంటల్, తన సైకలాజికల్ పరిస్థితి గురించి మీరు ఆలోచించండి. థర్డ్ గ్రూప్కి అరుణ్ అనే అబ్బాయి 18 years MBBS సీట్ కొట్టడం కోసం కోచింగ్ సెంటర్లో వాళ్ళ తల్లిదండ్రులు జాయిన్ చేశారు. అయితే ఆ కోచింగ్ సెంటర్లో ఎటు చూసినా కూడా ఒక జైల్లో కనిపించి మొత్తం పుస్తకాలు స్టడీ అవర్స్ అనే దాంతోనే తను కంటిన్యూగా ఉంటా ఉన్నాడు. ఎప్పుడైనా హాలిడేస్లో ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాలతో చక్కగా మాట్లాడాలి అనుకుంటా ఉన్నాడు. కానీ ఇంటికి వస్తే వాళ్ళ నాన్నేమో డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నాడు, బిజీ. వాళ్ళ అమ్మ ఏమో అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరితో కాలక్షేపం చేస్తూ టైంపాస్ చేస్తూ కిట్టి పార్టీలు చేసుకుంటూ నాన్న బాగా చదువుకోనన్నా అమ్మ నాన్న చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. వాడేమో చదువు అనే మాటను కొంచెం పక్కన పెట్టి వాళ్ళ అమ్మ నాన్నలతో కొంచెం షేర్ చేసుకోవాలనుకున్నాడు తన ఫీలింగ్స్ అన్నీ. కానీ ఆ పరిస్థితి ఇంట్లో కనిపించలేదు. అమ్మ నాన్నలతో చాలా కబుర్లు చెప్పాలనుకున్న ఆశతో వస్తే తనకి హాస్టల్లో ఎన్విరాన్మెంటే ఇంట్లో కూడా కనిపించింది. చదువుకో బాబు అంటున్నారు తప్ప తన ఫీలింగ్స్ ఏమి అర్థం చేసుకోవట్లేదు. చివరికి ఒకరోజు మేడ మీద తిరుగుతూ మేడ నుంచి దూకేశాడు. అది తన పరిస్థితి. ఇప్పుడు తన పరిస్థితి గురించి మీరు డిస్కస్ చేయండి. తను ఎలాంటి ఫిజికల్ ఒత్తిడితో వెళ్ళాడు, తను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడో మీ గ్రూపు మీరు డిస్కస్ చేయండి. 7 minutes
సో 4:22 వరకు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఈ కేస్ స్టడీస్ ఏవైతే ఇచ్చానో సన్నీ స్క్రీన్లో చూపిస్తే కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఆ 3 స్టడీస్ని మీరు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఏదో ఒక కేస్ స్టడీని మీరు అబ్జర్వ్ చేసినా సరిపోతుంది. ఎలాంటి పరిస్థితులు గుండా ఆ పర్టికులర్ పర్సన్, ఆ పవన్ అనే అతను, అంజలి అనే అమ్మాయి, అరుణ్ అనే అబ్బాయి, ఎవరైనా ఒకరి గురించి మీరు ఆలోచించండి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు. సో మిమ్మల్ని నేను ఫోకస్ చేయలేకపోతా ఉన్నాను. ఇక్కడ ఫిజికల్గా ఉన్న వాళ్ళకి మాత్రం డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ 7 minutes తర్వాత మళ్ళీ మనం గ్యాదర్ అవుతాం డిస్కషన్కి. Four minutes completed, 3 more minutes.
1 more minute, last minute. Time up. Time up. Okay. Back to your chairs. సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చేయండి. అంజలి 15 years అమ్మాయి, వాళ్ళు మదర్ క్యాన్సర్తో చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ రీమ్యారేజ్ చేసుకున్న తర్వాత తను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి తనకి ఆ బాధతో ఆ దుఃఖంతో ఉన్నటువంటి ఫీలింగ్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి తన స్థితి ఆ విధంగా అవడానికి ఏం కారణాలు అయి ఉండొచ్చు? ఏం ఆలోచించారు మీరు? ఓకే, మిగిలిన గ్రూప్ వాళ్ళు అందరూ ఆలకించండి. ఎస్, ఓకే ఓకే ఎస్ ఓకే 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 ఇంకా ఏమైనా ఉందా? ఫస్ట్ పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఓకే ఓకే వెరీ గుడ్. ఇంకేమైనా ఉన్నాయమ్మా? వెరీ గుడ్, బాగా చెప్పారు. క్లాప్స్ కొట్టండి మిగిలిన గ్రూప్ వాళ్ళు. అయితే ఈ కేసులో కొన్ని విషయాలు నేను మీకు ఆలోచింపజేయాలని ఇచ్చాను. అయితే ఒక పాయింట్ మిస్ అయ్యారు మీరు. చాలా కొన్నేళ్లకే వాళ్ళ తండ్రి రీమ్యారేజ్ చేసుకున్నాడంట. దాని గురించి మీరేమీ ఆలోచించలేదు. దాని గురించి మీరు ఆలోచించుంటే కొంచెం బాగుండు. ఓకే, తర్వాత ఇంకా ఉన్నాయా చెప్పమ్మా? అయితే ఇంకేం ఆలోచించలేనుకుంటున్నాను నేను. అది అటెంప్ట్ చేసుకుంది, ఎందుకు చేసుకుంది చెప్పండి? ఓకే, ఎందుకు చేసుకుందో చెప్తున్నారు మీరు. అదే తన పరిస్థితి గురించి నేను అడుగుతున్నాను. ఎలోన్ ఫీలింగ్. ఓకే వెరీ గుడ్ పాయింట్. నేను చెప్పా ముందు రాసరే. ఓకే, ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడాన్ని బట్టి, ఫాదర్ ఇంకో ఆమెను చేసుకోవడాన్ని బట్టి కూడా తను ఆ ఎలోనెస్కి కారణమైంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి స్కూల్లో చేర్పించారు, వేరే స్కూల్లో. దాన్ని బట్టి ఏమైనా ఆలోచించారా? టీనేజ్ ఇష్యూస్. ఓకే వెరీ గుడ్. అడ్జస్ట్మెంట్స్. ఇంకా కొత్త స్కూల్కి వెళ్ళిందంట. అంటే మరి ఆలోచించండి. అరే నాయనా, ఫ్రెండ్స్ చేంజ్ అయిపోతారు కదా. ముందు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు కదా. అక్కడేమో డాడీ పట్టించుకోలేదు, ఇక్కడేమో ఫ్రెండ్స్ లేరు, కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, కలవలేకపోతా ఉంది. ఓకే, అయితే నేను ఇలా ఆలోచించాను చూడండి. ఎంత ఏడ్చినా తన తల్లి తిరిగి రాదని అంజలికి తెలుసా లేదా? అయితే నాన్న తనని ఓదార్చాలని, నాన్నని తాను ఓదార్చాలని ఆశించింది అమ్మాయి. నేను ఆలోచించి రాశాను, తప్పు అయితే చెప్పండి ఏమైనా. నాన్నని తను కంఫర్ట్ చేయాలనుకుంది, తను డాడీ కూడా వాళ్ళని తను కంఫర్ట్ చేయాలని ఆశపడింది. కానీ డాడీ ఏం చేశాడు? వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. తనతో కమ్యూనికేషన్ కూడా బంద్ చేశాడు, దూరంగా తాతయ్యల దగ్గర పంపించాడు.
అది చాలా బాధపడింది అమ్మని. చాలా డిప్రెసివ్ ఫీలింగ్స్కి, కృంగుదలకి వాళ్ళ డాడీతో వచ్చినటువంటి డాడీ వ్యవహరించినటువంటి విధానం అనేది తనకి చాలా ఆ పెయిన్ ఇంకా ప్రాపగేట్ చేసింది, ఇంపల్సివ్గా చేసింది. ఓకే, వాళ్ళ మమ్మీ తిరిగి రాదని తెలుసు, కానీ వాళ్ళ డాడీ ఉండి తనతో ఆయన కౌన్సిల్ చేసి తనతో రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేను. తర్వాత తండ్రి వెంటనే పెళ్లి చేసుకోవడం వల్ల తను దూరంగా పెట్టేశాడు, అంతే కదా ఆబ్వియస్లీ. తర్వాత కొత్త స్కూల్లో చేరేసరికి పాత స్నేహితులు లేరు, ఓల్డ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేకుండా పోయారు. తర్వాత మనసు నిండా గూడు కొట్టుకున్నటువంటి చాలా ఆ డిప్రెసివ్ ఫీలింగ్స్తోని, ఆ యాగనీతోని, ఆ పెయిన్తోని తను ఎలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిందంటే ఒక ఎమోషనల్గా ఒక లోన్లీనెస్లోకి వెళ్ళింది. ఒక ప్రదేశంలో తను ఉండడం కాదు, కానీ వాళ్ళ తాతయ్య అమ్మమ్మలు ఉన్నప్పుడు కూడా తను ఏ విధంగా ఉంది, ఎమోషనల్గా లోన్లీలో ఉంది. ఫిజికల్గా వాళ్ళ తాతయ్య అమ్మమ్మలు ఉన్నారు తనతో, అంతే అంటారా? అందుకనే తను సూసైడ్కి అటెంప్ట్స్కి తావిచ్చినట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్. అమ్మ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. 10 మంది ఉన్నారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, ఫాలో అవ్వండి. సెకండ్ గ్రూప్ చెప్పండి అమ్మా. ఎవరు? పవన్. ఓకే, 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 ఎస్, ఎస్, lack of friends, very good. Yes. తనకు వాళ్ళందరితో డిస్కనెక్ట్ చేశాడు, ఐసోలేట్ అయిపోయాడు, లో అయిపోయినాయి. ఓకే, ఓకే, వెరీ గుడ్. అవును. నువ్వు ఇంకా పెద్ద సైకాలజిస్ట్లాగా ఆలోచించావు, బాగా ఆలోచించారు. వెరీ గుడ్, మీ గ్రూప్ అంతానా? చెప్పు చెప్పు చెప్పు, బాగా చెప్పారు, వెరీ గుడ్. ఎస్, వచ్చిండు, అవును, ఎస్. వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశాడు ఏమైనా? ఎస్. వాళ్ళ పేరెంట్స్ కూడా తను షేర్ చేసుకోలేదు ఆ విషయం. ఆలోచించండి ఒకసారి. వాళ్ళు పల్లెటూరు అట్మాస్ఫియర్లో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్కి ఏం కమ్యూనికేట్ చేయకుండా తను ఉండిపోయాడు, అవునా కదా? అర్థమైంది. సెకండ్ కేసు, తను జాబ్ వచ్చింది, బెంగళూరుకి వెళ్ళాడు, అక్కడేమో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని, తర్వాత ఏమో తన పరిస్థితులు, తన యాసని, తన డ్రెస్ కోడ్ అని అందరూ కొలీగ్స్ అందరూ కామెంట్ చేస్తుంటే తను ఎలోన్గా ఉండిపోయాడు. వాళ్ళతో పాటు పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు, కానీ వాళ్ళు రొటీన్లోకి వెళ్ళిపోయారు, టేక్ తీసుకున్నారు, అరే అయిపోయిందిలే కామెంట్ చేస్తామని అనుకుంటున్నారు. కానీ ఆ ఫీలింగ్స్ని తను ఎంతకాలం క్యారీ ఫార్వర్డ్ చేశాడు? ఆ థాట్స్తో అలా ముందుకు మూవ్ అవుతూ వెళ్ళాడు కదా, అవునా కదా? తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా కమ్యూనికేట్ చేయలేదు. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఏంటది? ఆ నెగిటివ్ ఫీలింగ్స్తో ఉండిపోయాడు, తను ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యాడు, నేను ఎందుకు పనికిరాను, వేస్ట్ అని చెప్పి. కల్చరల్గా తను షాక్ గురయ్యాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కల్చరల్గా తను ఏమంటారు, సంస్కృతి పరమైనటువంటి తేడా రావడం వల్ల లోన్లీనెస్ ఫీల్ అయ్యాడు. తనేమో విలేజ్ సెటప్ నుంచి సిటీ సెటప్కి వెళ్ళేసరికి నేను తగిన వాడిని కాదు, నాకు ఎలాంటి ఇక్కడ విలువ లేదు అన్నట్టుగా ఈ సొసైటీలో నన్ను చూస్తున్నారని చెప్పి తను బాధపడ్డాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, కూర్చో. నెక్స్ట్
థర్డ్ గ్రూపు చెప్పు నువ్వే. ఎస్, పేరెంట్స్ లవ్ మిస్ అయ్యాడు. థర్డ్ కేసు తెలుసు కదా, 18 years అబ్బాయి ఎంబీబీఎస్ కోచింగ్ కోసం వెళ్ళాడు, హాస్టల్లో ఉంటున్నాడు. వీళ్ళు ఫోన్ చేసిన ప్రతిసారి కూడా బాగా చదువుతున్నానని అడుగుతున్నారు. వాడు హాలిడేస్లో ఇంటికి వచ్చిన వీళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, వీళ్ళ మమ్మీ కిట్టి పార్టీలు చేసుకుంటుంది అపార్ట్మెంట్లో, ఎవరు పట్టించుకోవట్లేదు. వీడేమో లోపల జరుగుతున్న రభస అంతా కూడా తెలియజేద్దామనే ఒత్తిడి అంతా పంచుకుందామని అనుకుంటే చదువుకోనన్నా అని చెప్పి ఇల్లు కూడా హాస్టల్లాగా అయిపోయింది. అంటే పేరెంటల్ కేర్ మిస్ అయిపోయాడు. ఎస్, నెక్స్ట్. ఎస్, ఇబ్బంది అయి ఉండొచ్చు. లేవు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూస్తే, అక్కడ మీరు నేను ఇచ్చిన దాంట్లో అమ్మ నాన్నలతో తను విషయాలన్నీ పంచుకొని కబుర్లు చెప్పుకొని ఆశతో ఇంటికి వచ్చాడు. గంపటి ఆశతో ఇంటికి వస్తే ఆ హాస్టల్ లాగే ఉంది ఇల్లు. వాళ్ళ మమ్మీ డాడీ టైం ఇవ్వలేదు, వాళ్ళ క్వాలిటీ టైం స్పెండ్ చేయలేదు వాళ్ళ సన్తో. సో ఒకరోజు నడుస్తూ డాబా నుంచి గెంతేశాడు. తనకి కలిగినటువంటి లోన్లీనెస్ ఫస్ట్ 2 కేసులకి దీనికి వ్యత్యాసం ఉందంటారా లేదా? ఫస్ట్ 2 కేసులకి ఈ కేసుకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేశాడు. పర్సన్స్ అనేవాళ్ళు పేరెంట్స్ అవైలబుల్గా లేరు. మేబీ పేరెంట్స్ కొంచెం వాళ్ళతో మాట్లాడి ఉంటే ఆ ఫీలింగ్ బయటకు పోను, తర్వాత మళ్ళీ వెళ్ళి చక్కగా తను నార్మల్ లైఫ్లోకి తను రాగలుగుతుండేవాడు. మేబీ నేను అనుకుంటున్నాను తను టెంపరీ లోన్లీనెస్ గుండా వెళ్ళాడు. మిగిలిన 2 కేసులో అంజలి అనే అమ్మాయి వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఒక పర్మనెంట్ స్ట్రగుల్ కేసుతో వెళ్ళింది. తర్వాత పవన్ అనే అబ్బాయి కూడా పర్మనెంట్ లోన్లీనెస్ గుండా వెళ్ళారు. సో ఈ విషయాలను బట్టి లోన్లీనెస్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. పేదరికం తర్వాత లోన్లీనెస్ అనేది ఒక భయంకరమైన వ్యాధి అని చెప్పి చెప్తా ఉన్నారు. మనకి స్టాటిస్టిక్స్లో చెప్తా ఉంటే అన్నిటికంటే భయంకరమైనది పేదరికం అయితే అంతకంటే భయంకరమైనది లోన్లీనెస్, ఒంటరితనం అని చెప్తారన్నమాట. మదర్ తెరెసా గారు ఈ విధంగా అన్నారన్నమాట, మనసుకు దగ్గరైన వారెవరు లేని పరిస్థితికి మించిన కష్టం ఏముంటుంది అని చెప్పారన్నమాట. మనసుకి దగ్గరైన వాళ్ళు ఎవరు కూడా మనతో మాట్లాడకుండా, మనల్ని పట్టించుకోకుండా, ఆ లాస్ట్ అబ్బాయి జీవితంలో జరిగినట్టుగా అరుణ్ అనే అబ్బాయి జీవితంలో మనసుకి దగ్గరైన వాళ్ళు తనతో మాట్లాడకుండా, తనతో పరామర్శ చేయకుండా, తనను పట్టించుకోకుండా ఉంటే అంతకు మించినటువంటి కష్టం అంటూ ఇంకోటి ఉండదు అని చెప్పి మదర్ తెరెసా అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి ఈ లోన్లీనెస్తో చాలామంది పీడింపబడుతూ ఉన్నారంట. ప్రతి ఇండియాలో 100 మెంబర్స్కి కూడా ఆల్మోస్ట్ 40 to 50% పీపుల్, అంటే 40 to 50 పీపుల్ ఒక 100 మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే లోన్లీనెస్తో, ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఒంటరితనాన్ని ఏ విధంగానే జయించాలని చెప్పి ఈ 3 సంవత్సరాలు కూడా వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు. ఒంటరితనంతో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, డిప్రెసివ్లోకి వెళ్తా ఉన్నారని. అరిస్టాటిల్ ఈ విధంగా అన్నాడు కదా, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. కానీ మనిషి యానిమల్ కాదు కదా, సోషల్ బీయింగ్. మనిషి ఎప్పుడు కూడా తను కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటుంటాడు, తన ఫీలింగ్స్ని చెప్పాలనుకుంటాడు. మీలో ఎవరైనా కూడా నేను ఒంటరిగా బతకగలను, ఒంటరిగా ఉండగలను అనుకున్న ఉన్నారా? మనం కొత్త ప్రదేశానికి వెళ్తే, ఇప్పుడు చెల్లెలు కొత్త ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, అక్కడ మనకైనా కంపెనీ దొరుకుతారు లేదా, మనకైనా మాట్లాడే వాళ్ళు ఉంటారు లేదా, మన తెలుగు వాళ్ళు ఉంటారు లేదా, అదర్ ప్లేస్లోకి వెళ్తే మనం మినిమం ఎంక్వైరీ చేసుకుంటాం కదా. సో ప్రతి మనిషి కూడా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ కనెక్షన్ అవ్వడానికి, ఆ ఫీలింగ్కి ఎక్కడైతే డిసాటిస్ఫై అవుతాడో, ఆ డిస్కనెక్షన్ ఏదైతే జరుగుతుందో తన జీవితంలో, ఆ పరిస్థితుల్లో తను లోన్లీనెస్ గుండా వెళ్తూ ఉంటాడు.
లోన్లీనెస్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అప్పటి వరకు మమ్మీ డాడీ వాళ్ళతో ఉన్నవాళ్ళు నర్సరీ ఎల్కేజీలో వేయగానే వాళ్ళు స్కూల్లో ఉండడానికి ఇష్టపడరు, ఏడుస్తూనే ఉంటారు. పిల్లల్ని జాయిన్ చేసే వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అదేవిధంగా మనం కాలేజీలకు వెళ్తూ ఉన్నప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు మనము సోషల్గా మమ్మీ డాడీతో కొంత మన కమ్యూనికేషన్ కట్ అవుతా ఉందని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. మనము దాన్ని సెటరేట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలాంటి అన్నిటిలోనే మనము లోన్లీనెస్ గుండా తారసపడుతూ ఉంటాం. లోన్లీనెస్ అంటే ఒక డిస్కనెక్టెడ్ ఎమోషనల్ ఫీలింగ్తో మనము ముందుకు వెళ్ళడాన్ని ఏమంటామంటే మనము లోన్లీనెస్, ఒంటరితనం అంటారు. నాకు టైం అయిపోయింది, కేస్ స్టడీ వల్ల స్పీడ్గా వెళ్ళిపోతాను, ఆల్రెడీ అయింది. ల్యాక్ ఆఫ్ సోషల్, ఎమోషనల్, ఫిజికల్ ఎంగేజ్మెంట్ ఆర్ అటాచ్మెంట్. సాంఘికంగాను, భావోద్రేకాల పరంగాను, ఫిజికల్గాను ఒకలాంటి ఎంగేజ్మెంట్ లేకుండా, ఒక కనెక్టివిటీ లేకుండా ముందుకు వెళ్ళే ఆ ఫీలింగ్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే లోన్లీనెస్ అని చెప్పుకోవచ్చు. నేను డిప్లొమా చదివేటప్పుడు హాస్టల్కి వెళ్ళాను. 10th స్టాండర్డ్ తర్వాత డిప్లొమా చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే ర్యాగింగ్ చేసేవారు. ర్యాగింగ్లో మనం వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఏం చేసేవారు అంటే బాయ్కాట్ చేసేవాళ్ళు. బాయ్కాట్ చేస్తే మనతో ఎవరు మాట్లాడరు, మన ఫ్రెండ్స్ని కూడా మనతో మాట్లాడినవారు అన్నమాట. ఇప్పుడు ర్యాగింగ్ ఎలాగుందో నాకు తెలియదు కానీ క్యాంపస్లో అప్పుడు చాలా సివియర్గా ఉండేది. సో ఎక్స్కమ్యూనికేట్ చేసాము, వాడిని బాయ్కాట్ చేసాము అనేవారు అన్నమాట. సో అది చాలా నాకు 2 సందర్భాల్లో కూడా చాలా విపరీతమైన పరిస్థితి ఎదుర్కొన్నాను నేను ర్యాగింగ్ విషయంలో. సో అది మనకేంటో డిప్రెసివ్ ఫీలింగ్లోకి, ఎవరు మనతో మాట్లాడనీయకుండా సోషల్గా డిస్కనెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు ఈ ర్యాగింగ్లో. సో మనం అప్పుడు ఏం చేస్తాము, చాలా లో ఫీలింగ్తో సోషల్గా మనం ఎమోషనల్గా, ఫిజికల్గా మనం డిస్కనెక్ట్ అయినటువంటి పరిస్థితితో ముందుకు వెళ్తూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ బేస్ చూసుకొని మనము 15-20 మినిట్స్లో క్లోజ్ చేసుకుందాం. సో ఇప్పటివరకు మిమ్మల్ని ఎందుకు నేను ఈ కేస్ స్టడీలు ఇచ్చానంటే, లోన్లీనెస్తో ప్రతి ఒక్కరూ సఫర్ అవుతూ ఉన్నారు. మిడిల్ ఏజ్ పీపుల్ సఫర్ అవుతూ ఉన్నారు, కిండర్ గార్డెన్లో సఫర్ అవుతున్నారు, టీనేజర్స్ సఫర్ అవుతూ ఉన్నారు, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉన్నారు. ఒంటరితనం అనేది బేసిక్గా ఇట్స్ బిలాంగ్స్ టు ద ఎమోషనల్ డిస్కనెక్షన్, సోషలీ డిస్కనెక్టెడ్. తర్వాత ఈ ఫీలింగ్ అనేది అలా క్యారీ ఫార్వర్డ్ చేయడాన్ని బట్టి వాళ్ళు డిప్రెషన్తో ముందుకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారు. బైబిల్లో మనకి ఆదికాండం చూసుకుంటే, ఆదికాండంలో చూడండి 2వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడైన యెహోవా తూర్పున ఏదోన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నొరని దానిలో ఉంచెను. ఫస్ట్ క్రియేషన్ అంతా చేసిన తర్వాత 6వ రోజు దేవుడు ఆదాముని ఆ తోట మధ్యలో ఏదైనా తోటలో పెట్టినట్టుగా చూస్తాం. 2:18 చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వానికి చేయుదునను. సో నేను మ్యారేజ్ మెసేజ్ చెప్పట్లేదు, ఇప్పుడు ఒంటరితనం అనే దాని గురించి నేను మీతో మాట్లాడిన ఆశపడతా ఉన్నాను. సో నరుడు ఒంటరిగా ఉండకూడదని చెప్పి దేవుడు సాటి అయిన సహకారం చేసినట్టుగా మనం చూస్తాం. మరి అయితే ఇప్పుడు మనం పుట్టిన తర్వాత వెంటనే పెళ్లి చేసుకోవాలా సాటి అయిన సహకారం కావాలంటే? అది కాదు. మనకి దేవుడు కొంత ఏజ్ వరకు పేరెంట్స్ని పెట్టాడు, అవునా కదా? మనం ఈ 3 దినాల్లో కూడా కాన్ఫరెన్స్లో కూడా చాలాసార్లు వింటూ వచ్చాం. దేవుడు మనని సంఘంలో అంటుకట్టాడు. దేవుడు మన జీవితాలకి ఒక ఫెలోషిప్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు క్లోజ్ డిస్కనెక్షన్, సోషల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ. ఇట్ ఈజ్ నీ యొక్క ఎమోషనల్ లవ్ ట్యాంక్ ఫుల్ఫిల్ అయ్యే ఆ ప్లేస్ ఎక్కడంటే నీ ఫ్యామిలీ, తర్వాత నీ సంఘము, తర్వాత నీ స్పిరిచువల్ బ్రదర్స్, సిస్టర్స్, స్పిరిచువల్ ఫ్రెండ్స్. ఈ విషయాలన్నీ మనం పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నామంటే మనము ఆ డిస్కనెక్టెడ్ ఫీలింగ్తో మనము ఉండిపోతా ఉన్నాం. లోన్లీనెస్తో బాధపడుతుంది ఎవరండి? అన్యులా? అన్యులు కాదు, బిలీవర్స్ ఎవరు అనుకోకండి. అందరూ ఈ బాధతో సఫర్ అవుతా ఉన్నారు. బైబిల్లో చాలామంది లోన్లీనెస్ ఫీలింగ్తో వెళ్ళారు, డిప్రెసివ్ ఫీలింగ్స్తో వాళ్ళ జీవితాన్ని నడిపించారు, సూసైడ్ చేసుకున్నారు కూడా కొంతమంది. అయితే యాజ్ ఏ దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే, ఎలాంటి పరిస్థితి మనకి ఏమైనా కలుగుతూ ఉంటే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాల్సిన వారుగా ఉన్నాము. ఇక్కడ చూస్తే సిన్ సపరేట్స్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
సిన్ సపరేట్స్ ద కమ్యూనికేషన్. 3:8 చూస్తే మనకి ఏం కనిపిస్తుంది చూడండి ఒకసారి. 3:8 జెనసిస్ 3rd chapter 8th verse, 7th నుంచి చదువుతున్నాను. అప్పుడు వారి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులను తెలుసుకొని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోటల మధ్యను దాగుకొనగా. వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎప్పుడు ఇష్టపడ్డారు? వాళ్ళు ఇప్పుడు జంటగా ఉన్నారు కదా, జంటగా ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. ఈ జంట ఒంటరిగా ఉండడానికి గల కారణం ఏంటి? పాపము చేశారు కాబట్టిగా. ఎప్పుడైతే పాపం చేస్తామో పాపం అనేది ఎవ్రీ రిలేషన్షిప్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. దేవునితో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని, వర్టికల్ రిలేషన్షిప్ని కట్ ఆఫ్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఇతరులతో ఉన్న సంబంధాన్ని కూడా కట్ ఆఫ్ చేసేదిగా ఉంది. సో దేవునితో మనము రైట్ రిలేషన్షిప్ కలిగి, రైట్ ఫెలోషిప్ కలిగి, ఇతరులతో కూడా మనము రైట్ ఫెలోషిప్ కలిగి ఉండాలంటే మనము దేవుని దగ్గరికి రావాల్సిన వారుగా ఉన్నాం, పాపం చేయకుండా ఉండవలసిన వారుగా ఉన్నాం. పాపం ఎప్పుడైతే చేస్తామో మనకి ఉన్నటువంటి ఈక దాగుకునే విధంగా, ఒంటరిగా జీవించే విధంగా, ఒక హైడింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయేలాగా మనం చేస్తుంది. సో ఆడమ్ అండ్ ఈవ్ జీవితంలో ఇవి జరిగినట్టుగా మనం చూస్తాం. యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం లోన్లీనెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటే మనము టుగెదర్నెస్ కలిగి ఉండాలి. తల్లిదండ్రులతో మనము ఏం జరుగుతుందో చెప్పుకోవాలి. మా వాళ్ళకి ఏం చెప్తుంటాం, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందిరా నీకు, ఏమేం జరిగింది నీకు, ఏమైనా హార్ట్ ఫీలింగ్స్తో ఉన్నావా చెప్పు, నీకేమైనా బాధ కలిగిందని. ఎందుకంటే తల్లిదండ్రులుగా ముందు వాళ్ళని మనము మానిటర్ చేయవలసిన వారుగా ఉన్నాం. పిల్లలు మీరు ఎలాంటి షేరింగ్ పార్ట్నర్గా ఎవరిని పెట్టుకుంటున్నారు? షేరింగ్ పార్ట్నర్గా మీరు ఎవరిని పెట్టుకుంటున్నారు? మీ పక్కనున్న స్నేహితుని పెట్టుకున్నారనుకో, వాడికేం తెలుస్తుంది? సరే, పక్కనున్న ఫ్రెండ్ కంటే ముందు నువ్వు ఎవరిని పెట్టుకోవాలంటే నీ పేరెంట్స్ని పెట్టుకోవాలి. తర్వాత గాడ్లీ సజెషన్ ఇచ్చే ఎల్డర్స్ని పెట్టుకోవాలి. స్పిరిచువల్ బ్రదర్స్ని, స్పిరిచువల్ సిస్టర్స్ని మనం పెట్టుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ద టీనేజ్ ఎగ్జాంపులే తీసుకున్నాను కదా. మీకు తీసుకున్న కేస్ స్టడీస్ 3 కూడా టీనేజెస్ పీపులే. టీనేజర్సే ఈ లోన్లీనెస్ గుండా వెళ్తా ఉన్నారు, ఒంటరితనంతో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. నేను కూడా చాలా సార్లు ఈ ఒంటరితనంతో బాధపడ్డాను. నన్ను ఎవరైనా పట్టించుకొని నాకు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు అనుకునేవాడిని, ప్రయత్నం చేసేవాడిని కమ్యూనికేట్ చేయడానికి. ఏమనుకుంటారని ఫీలింగ్ కలిగేది. చెప్పాలి, షేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. మనం పేరెంట్స్ షేర్ చేసుకుంటే అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారంటే మన పాస్టర్ గారితో కానీ, ఒక స్పిరిచువల్ బ్రదర్స్తో కానీ మనం ఒక అకౌంటబుల్ పర్సన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి యవ్వనస్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఎవరితో వారు అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మనం ఎవరితో కూడా అకౌంటబిలిటీ మెయింటైన్ చేసుకోకపోతే కనీసం పేరెంట్స్తోనైనా మెయింటైన్ చేయండి. మన వాక్ విషయంలోనూ, మన లైఫ్ విషయంలోనూ. మనకి ఎలాంటి డిప్రెసివ్ ఫీలింగ్స్తో, లోన్లీనెస్తో వారు ముగ్గురు కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి సమాజం వాళ్ళని ఏం చేసింది? దూరం పెట్టేసింది. 3వ ఎగ్జాంపుల్లో పేరెంట్స్ దూరం పెట్టారు, 2వ ఎగ్జాంపుల్లో ఫ్రెండ్స్ దూరం పెట్టారు, 1వ ఎగ్జాంపుల్లో ఫాదరే దూరం పెట్టేశాడు. మనకు క్లోజ్ డియర్ వన్స్గా ఉన్నవాళ్ళు, బ్లడ్ రిలేషన్షిప్గా ఉన్నవాళ్ళు మనకి అన్నీ షేర్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్న పర్సన్స్, వారు మనకు అందుబాటులో లేకపోతే మనం ఏం చేయగలం? వాళ్ళు తప్పు అవుతుంది. కానీ షేర్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే నీది ఉంది. 1 జాన్ తీయండి మీరు. తర్వాత టీనేజర్స్గా ఉన్నవారు మీరు టుగెదర్నెస్ విత్ పేరెంట్స్తోనూ, తర్వాత గాడ్లీ స్పిరిచువల్ ఫ్రెండ్స్తోనూ, ఫైనల్గా మనము ఎప్పుడైతే ఈ లోన్లీనెస్ గుండా వెళ్తూ ఉంటారో వాళ్ళు సంఘానికి రారు, సహవాసానికి రారు. ఎలాంటి దానికి రాకుండా ఏదో చదివేసుకుంటున్నాను, ఎంబీబీఎస్ సీట్ కొట్టేస్తాను, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కొట్టేసుకుంటాను అనుకుంటే ఇది కాని మాట. మనకి ఎంత అకాడమిక్ ఆబ్జెక్టివ్స్ ఉన్నా, ఎంత మన గోల్స్ ఉన్నా కూడా మనము సహవాసంకి వచ్చినప్పుడు దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడుతుంటాడు. ఒకరి ద్వారా మనం సాక్ష్యాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, సహవాసం ద్వారా ఎంకరేజ్ చేయబడతాం. సో మనకి ఫెలోషిప్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళి మీరు చదువుకోవడానికి వెళ్తున్నా, జాబ్ నిమిత్తం వెళ్తున్నా, మీరు ఎక్కడొక్కడ లోకల్ చర్చికి కనెక్ట్ అవ్వండి. అక్కడ మనం సహవాసం చేయగలుగుతాం.
దయచేసి గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాం అనుకోవద్దు. మనలో కొంతమంది అలాంటి భ్రమలో పడుతూ ఉన్నారు. లోకల్ చర్చ్కి అవకాశం ఉంటే కనెక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఎడిషనల్గా మన టీచింగ్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో నేను చర్చ్ అటెండ్ అవుతాను, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత లోకల్ చర్చ్కి కనెక్ట్ అవ్వను అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు. ఫస్ట్ మనం ఎక్కడైనా లోన్లీనెస్ కానీ డిప్రెసివ్ ఫీలింగ్స్ కానీ దీని అంతటిని కూడా డీల్ చేయాలంటే, లోకంలోని విషయాలు మనం డీల్ చేయాలంటే మనం పేరెంట్స్తో మనం షేరింగ్ ఉండాలి. తర్వాత స్పిరిచువల్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ని కానీ సిస్టర్స్ని బ్రదర్స్ని కలిగి ఉండాలి, అకౌంటబిలిటీ. తర్వాత ఒక లోకల్ చర్చ్కి మనము కనెక్ట్ అయి ఉండాలి. మ్యారేజ్ అయిన తర్వాత ఒక టుగెదర్నెస్ కొరకు మనకి ఒక లైఫ్ పార్ట్నర్ని దేవుడు పెట్టాడు. ఆ స్టేజ్కి మీరు రాలేదు కాబట్టిగా ఇప్పుడు మనము పేరెంట్స్తో మనము ఆ టుగెదర్నెస్ని కలిగి ఉండాలి. వీరిరువురు కలిపి కుటుంబం కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ కలిపి దేవునితో మనము రిలేషన్షిప్ని ఫెలోషిప్ని మనం కలిగి ఉండడం వల్ల మనం లోన్లీనెస్ నుంచి బయటికి రాగలుగుతాం, ఒంటరితనం నుండి బయటికి రాగలుగుతాం. గొప్ప గొప్ప దేవుని భక్తులు కూడా ఒంటరితనంతో నలిగిపోయారు. అందరూ విడిచిపెట్టేసి ఒక్కరే ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని కన్సోల్ చేసినట్టుగా చూస్తాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మాట తీయండి. 1 యోహాను అవును చదువుతారమ్మా. 1 జాన్ చదువమ్మా. చాలు. తర్వాత మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మీకును సహవాసము కలిగినట్లు, మాతో మీకును సహవాసం కలిగినట్లు, మనం ఇరువురుము కలిసి దేవునితో సహవాసం కలిగినట్లు, ఈ సంతోషం పరిపూర్ణం అన్నట్లు ఈ సంగతిలో రాయిచున్నాను అని చెప్పి యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. సో మనము దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. మన పేరెంట్స్ స్పిరిచువల్ ఫాదర్స్ అయితే, స్పిరిచువల్గా రక్షణ పొందిన వారైతే వారితో మనం సహవాసం చేయాలి. మన షేరింగ్స్ అన్నీ చేసుకోవాలి, దాపరికాలు లేకుండా పంచుకోవాలి మనం. సో దట్ మనము ఈ లోకంలో జరుగుతున్న విషయాలన్నిటి నుండి మనం బయటికి రాగలుగుతాం. అప్పుడప్పుడు నేను యవ్వనస్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, తమ్ముడు నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితులు ఏంటంటే, ఇలా అడిగినోడు ఎవడు లేడన్న నన్ను అంటారన్నమాట. ఇలా నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇలా నా జీవితంలో ఏం జరుగుతుంది నేను ఎప్పుడు కూడా అడిగినా కూడా జీవితం గురించి అడుగుతాను. తర్వాత ఏం చేస్తానంటే స్టడీస్ గురించి అడుగుతుంటాను. వాళ్ళ లైఫ్ దగ్గర కానీ వారి స్టడీస్ దగ్గర కానీ ఎక్కడొక్కడ నాకు కనెక్ట్ అయ్యి ఓపెన్ అవుతూ ఉంటారు. వాళ్ళతో నేను చెప్తుంటాను, ఇంత పర్సనల్గా మమ్మల్ని ఎవరు వచ్చి అడిగిన వారు ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకుని మా పేరెంట్స్ ఈ విషయం కోసం మమ్మల్ని అడగట్లేదని చెప్తుంటారు. సో మనం మన విషయాల్ని షేర్ చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. లాస్ట్గా సౌలు జీవితం చూసినప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది. కొన్ని రోజుల నుంచి సౌలు గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సౌలు తన బిగినింగ్ అనేది ఎంత చక్కగా ఉంది, అవునంటారు కాదంటారా? మాకు ఒక రాజు కావాలని చెప్పినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా సమూయేలు ద్వారా సౌలుని రాజుగా అపాయింట్ చేశాడు. నేను అవన్నీ రెఫరెన్స్ చదివితే నాకు టైం సరిపోదు, నేను సమ్మరైజ్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి. నేను బెంజమిన్ గోత్రవాన్ని, నేను చాలా ఎన్నిక తగిన వాడిని కాదు, నేను చాలా ఆమె వీక్ ట్రైబ్ నుంచి వచ్చాను, చాలా బలహీన అని చెప్పుకుంటూ ఉంటాడు. తన యొక్క హంబుల్నెస్, తన దీనత్వాన్ని సౌలు జీవితంలో మనం గమనిస్తాం. తర్వాత తను దేవుడు పంపించినప్పుడు యుద్ధాలు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. సక్సెస్ఫుల్ కింగ్గా తను ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. దేవుడు తను ఒక కింగ్గా ఎస్టాబ్లిష్ చేశాడని అర్థం చేసుకున్న తర్వాత తను కొంత స్థితిగతులు సెట్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే, సమూయేలు వచ్చి చెప్తాడు, నువ్వు అమాలేకుల్ని సమూలంగా నాశనం చేయంటే, అమాలేకుల్లో సమూలంగా మనుషులందరినీ నాశనం చేస్తారు, కానీ పశువుల్లో చాలా మంచిగా ఉన్న వాటిని ఏం చేస్తాడంటే దాచుకుంటాడు. పశువుల్ని మనుషుల్ని అందరినీ సమూలంగా నాశనం చేయమంటే తన సొంతంగా వెళ్ళిపోయి ఆ రాజుని కొన్ని మంచి యానిమల్స్ని దాచుకుంటాడు. బాగాలేనివి పీపుల్స్ని తను చంపివేసినట్టుగా చూస్తాం. దేవుని మాట వినకుండా తను ఏం చేశాడంటే సొంత రీజనింగ్ ఆలోచించాడు. ఎప్పుడైతే సెల్ఫిష్ థాట్స్ మనకు వస్తాయో, మనం అహంతో మనం ముందుకు వెళ్తూ ఉంటామో, అది ఒక పతనానికి స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తుంటుంది. తర్వాత ఏం చేశాడు, మనకి 18వ అధ్యాయం ఉంటుంది కదా, మనకి ఏముంటుంది, దావీదు గొలియాతుని చంపొచ్చిన తర్వాత తనకి 10,000, తనకి 1,000 కొలది, తన 10,000 కొలది అని చెప్పిన తర్వాత మాట తీయండి ఒకసారి. సమూయేలు గ్రంథం 18వ చాప్టర్
మొదటి సమూయేలు 18 చాప్టర్. సౌలుకు వేల కొలదియు 18:7-8 చదువుతున్నాను. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయుచు వాయించుచు సౌలుకు వేల కొలదియు దావీదుకు 10,000 కొలదియు హతం చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొని పోగలడు అని అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషచూపు నిలిపెను. తను ఒక అలాంటి సెల్ఫిష్ డెసిషన్స్ తీసుకొని ఒక ప్రైడ్నెస్లోకి వెళ్ళిపోయి అప్పటి నుంచి కూడా దావీదుని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అవునంటారు కదంటారా? పలుమార్లు ఈ 19 చాప్టర్ తర్వాత నుంచి చూస్తూ ఉంటే తను పలుమార్లు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. మొదట తన బిగినింగ్ మంచిగానే ఉంది, దేవునితో చక్కగా ఉంది రిలేషన్షిప్. కొంత స్థాయికి వచ్చేసరికి ఏం చేశాడంటే తను ఒక సెల్ఫిష్ డెసిషన్స్ తీసుకున్నాడు, దేవుని చెప్పిన మాట వినలేదు. తర్వాత దేవుడు ఒక వాడుకుంటున్నటువంటి వ్యక్తిని చూసి మధ్యలో ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. సమూయేలు బలి అర్పించాలి, కానీ పీపుల్ అందరూ కూడా వారికి వెళ్ళడానికి సిద్ధపడతా అన్నారని చెప్పి సౌలు ఏం చేస్తారంటే సమూయేలుకు బదులుగా తనే ఆ సాక్రిఫైసెస్ కూడా అర్పించినట్టుగా మనం చూస్తాం. ఎంత బుద్ధి లేని పని ఎలా చేశావు నువ్వు? యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, రాజు చేయవలసిన పని రాజు చేయాలి. అంటే పీపుల్ యొక్క అటెన్షన్ చూసేవాడిగా ఉన్నాడు ఎప్పుడు కూడా. తర్వాత ఈ ఫిజికల్ థింగ్స్ గురించి చూసేవాడిగా ఉన్నాడు, కానీ దేవుణ్ణి ఫాలోవర్గా, దేవునికి అసలు అవిధేయతకి ఫస్ట్ హాల్ మార్క్ ఎవడా అంటే సౌలు గురించే చెప్తాడు. డిసోబే చూపాడు, మాట వినుట శ్రేష్టం కదా, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం కదా, ఎందుకంత అవిధేయత చూపించామని చెప్పి సమూయేలు పదే హెచ్చరిస్తుంటాడు. సో ఇలాంటి పరిస్థితిని తను క్యారీ ఫార్వర్డ్ చేశాడు, ఒక ప్రోగ్రెసివ్గా ప్రాపగేట్ చేసుకుంటూ. సమూయేలుతో డిస్కనెక్ట్ అయిపోయాడు, దేవునితో డిస్కనెక్ట్ అయిపోయాడు, తన చుట్టూ ఉన్న కౌన్సిలర్స్తో డిస్కనెక్ట్ అయిపోయాడు, అందరితోనూ డిస్కనెక్ట్ అయిపోయి ఒక లోన్లీ ఫీలింగ్స్తో, ఒక ఒంటరితనంతో జీవితాన్ని జీవించాడు. నేను అక్కడ రాసుకున్నాను, సమూయేలు జీవితం ఒంటరితనంతో నిండిన అంధకార ఛాయలు. దావీదు జీవితంలో ఏకాంతం, దేవునితో ఆనందపు గడియలు. ఈ తరుముతూ ఉంటే సౌలు తరుముతూ ఉంటే దావీదు ఏం చేశాడు? కొండలనక, కోనలనక, అడవులనక తిరుగుతూ ఉన్నాడా లేదా? ఒంటరిగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తన ఏకాంతంలో దేవునితో కనెక్ట్ అయ్యాడు దావీదు. తన ఒంటరితనంతో ఎవరితోనూ కనెక్ట్ అవ్వలేదు సౌలు. అతను సింగిల్గా ఉన్నాడు, ఇతను సింగిల్గా ఉన్నాడు. అతను సింగిల్గా ఉన్నప్పుడు ఎవరితో కనెక్ట్ అవ్వకుండా నెగిటివ్ థాట్స్తోనూ, డిప్రెసివ్ ఫీలింగ్స్తోనూ తన జీవితాన్ని తనే డిస్ట్రాయ్ చేసుకున్నాడు. సెల్ఫ్ డిస్ట్రాయర్గా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, జస్ట్ లైక్ సాటన్. సో ఎవరైతే సొంత నిర్ణయాలతోనూ, సెల్ఫిష్ థాట్తోనూ, తర్వాత సెల్ఫ్ ప్రైడ్తో ముందుకు వెళ్తుంటారో సాతాను ఆల్మోస్ట్ తనని ఆ దురాత్మను పంపించి వాడిని గ్రిప్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం. సో దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంటే ఆ ఏకాంతంలో దేవునితో మన చక్కటి క్వైట్ టైం చేసుకున్నాడు. దావీదు ఎక్కడ కొండలోకి వెళ్ళిపోయినా అక్కడ క్వైట్ టైం చేసుకున్నాడు. మీరు తర్వాత చదవండి, 59వ కీర్తన చదవండి, చక్కటి మాటలు ఉంటాయి. నన్ను సౌలు తరుముతూ వస్తాడు, పరిగెట్టుకుంటూ వస్తున్నాడు నన్ను చంపివేయాలని. దేవా నువ్వు నాకు బలముగా ఉన్నావు, దేవా నువ్వు నాకు దుర్గముగా ఉన్నావు, దేవా నువ్వు నా కోటగా ఉన్నావు, నన్ను శత్రువులు నన్ను ఏం చేయగలరు? శత్రువు ఎవరో సౌలు పేరు చెప్పకుండా తన బాధనంతటిని వెళ్ళగక్కుతుంటాడు దేవుని దగ్గర. అయితే ఒక దైవ సేవకుడిని నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడనే విజ్ఞతని, తన కాన్షియస్ని, తన మనస్సాక్షిలో ఉన్నటువంటి ఫీలింగ్ని వాతవేయబడిన మనస్సాక్షిగా అయిపోయి తన జ్ఞానాన్ని కోల్పోయి బుద్ధిహీనంగా మతి చెలించిన వాడిగా తయారయ్యాడు. మీరు కూడా ఒక బిలీవర్ మీద లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్ మీద ఏమైనా నెగిటివ్ ఫీలింగ్స్లోకి వెళ్తున్నారంటే చెక్ చేసుకోండి మీ మోటివ్స్ని, మీ థాట్స్ని. ఒక పర్టికులర్ పర్సన్ని టార్గెట్ చేసే విధంగా మీరు అవుతా ఉన్నారంటే మీ థాట్స్ని చెక్ చేసుకోండి. మీరు దేవునితో డిస్కనెక్టెడ్లో ఉన్నట్టు. కరెంటు లేని ఫ్యాన్కి పవర్ సప్లై లేని ఫ్యాన్ ఎంత తిరగమన్నా తిరగదు. అదేవిధంగా నీ జీవితాన్ని సరిగా సెట్ చేసుకోమన్నా సెట్ చేసుకోలేవు నువ్వు దేవునితో డిస్కనెక్ట్ అయి ఉంటే. సో దేవునితో కనెక్ట్ అయి ఉండడం మాత్రమే మనకి ప్రైమరీ ఆబ్జెక్టివ్, మోటివ్. అది లేకుండా మనం ఇంకెన్ని చేసినా కూడా
ఈ లోన్లీనెస్ని డీల్ చేయలేం, ఆ డిప్రెసివ్ థాట్స్ని డీల్ చేయలేం, ఆ సూసైడ్ అటెంప్ట్ డిజైర్స్ని కూడా మనము డీల్ చేయలేం. దేవునితో మనము కనెక్ట్ అయి ఉండాలి. 7 పాయింట్లు రాశాను, అవి చెప్పి నేను సమ్మరైజ్ చేస్తాను. సౌలు మనుషుల కోసం జీవించాడు, దావీదు దేవుని కోసం జీవించాడు. కంపేర్ చేశాను వాళ్ళిద్దరిని. సౌలు దేవునికి అవిధేయత చూపించాడు, దావీదు దేవునికి విధేయత చూపించాడు. సౌలు మనుషులను చూసి శత్రువులను చూసి భయపడ్డాడు సౌలు, దావీదు దేవునికి భయపడ్డాడు. సౌలు తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు, దావీదు దేవుని కొరకు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాలనుకున్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటివాడు, వీడిని ఒక దెబ్బతో చంపేస్తానని చెప్పి తను ఎంత ధైర్యంగా బోల్డ్గా కరేజియస్గా ముందుకు వెళ్ళాడు. అనేక యుద్ధాలు ఫైట్ చేయడానికి దావీదు వెళ్ళాడు దేవుని ప్రజల పక్షాన. ఒక యుద్ధం చేయడానికి కూడా భయపడిపోయేది, తన ప్రాణాన్ని తను కాపాడుకున్నాడు. గొలియాతు మీద ఎందుకు ఫైట్ చేయడానికి వెళ్ళలేదు సౌలు? తన ప్రాణ భయం ఉంది, తన సెల్ఫిష్నెస్ ఉంది. వెళ్ళిపోతే గొలియాతు నన్ను చంపేస్తాననుకున్నాడు. దేవుని యొక్క బలాన్ని పొందలేదు, దేవుని యొక్క నడిపింపు తనలో జీవితంలో లేదు. మనుషులను చూస్తూ ఉన్నాడు, తన జీవితాన్ని కాపాడుకోవాలనుకున్నాడు. సౌలు గర్వంతో నిండిపోయాడు, దావీదు దీనత్వంతో నిండుకున్నాడు. దావీదు దేవుని ఆత్మచేత నడిపింపబడ్డాడు. సౌలు అపవిత్రాత్మతో పీడింపబడి వ్యాధిగ్రస్తుల్లాగా ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్, మెంటల్లీ డిజార్డర్ సిండ్రోమ్తో సఫర్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు సౌలు. దావీదు దేవుని ఆత్మ కలిగి ఎంతో సంతోషించాడు. సౌలు తన జీవితంలో దేవుడు లేకుండా ఒంటరితనంతో విషాదంతో తన జీవితాన్ని గడిపాడు. దావీదు తన జీవితంలో దేవునితో ఏకాంత సమయాన్ని గడిపి ఆనందంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు, సంతోషించాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఐ హోప్ దేవుడు మీతో మాట్లాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవునితో కనెక్ట్ అవ్వకుండా పీపుల్తో కనెక్ట్ అయ్యి మన ఇష్యూస్ని సెటిల్ చేసుకుందాం అంటే కుదరదండి. దేవునితో కనెక్ట్ అవ్వడం వల్లే సోషల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా మనకున్నటువంటి ఆ పరిస్థితుల నుండి, ఆ లో ఫీలింగ్ నుండి, ఆ డిప్రెసివ్ ఫీలింగ్ నుంచి మనం బయటికి రాగలుగుతాం. సో ఇందుకు ప్రప్రథమైన ఎగ్జాంపుల్ సౌలు ఆ విషయంలో ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదైతే నువ్వు నా కాపరి, నా ప్రతి పరిస్థితిలో నువ్వు నాకు తోడుగా ఉన్నావని చెప్పి దేవుణ్ణి ఎంతో హత్తుకొని జీవించాడు. ప్రతి బాధల్లోనూ, ప్రతి వేదనలోనూ, గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేశాడంటే దేవునితో ఏకాంత సమయాన్ని గడిపారు. క్వైట్ టైం అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నాం. మీరు క్వైట్ టైం ఎంతమంది చేసుకుంటున్నారు నాకు తెలియదు, కానీ క్వైట్ టైం చేసుకుంటే మీ జీవితాన్ని ఒక చక్కటి దేవుని కొరకు ఒక స్పిరిచువల్ లీడర్గా, నాయకుడిగా మీరు ఎదగలుగుతారు. మీ కుటుంబాలు మీరు కట్టుకోగలుగుతారు. తర్వాత మీ ప్రొఫెషనల్ లైఫ్ని మీరు కట్టుకోగలుగుతారు. మీ కుటుంబంలో ఒక బ్లెస్సింగ్స్ మీ ద్వారా పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. దేవునితో మీరు కనెక్ట్ అయి ఉంటే. దేవునితో డిస్కనెక్ట్ అయి ఉంటే యు ఆర్ నో మోర్. అకాడమిక్స్గా కానీ, ప్రొఫెషనల్స్గా కానీ, మరొకటి క్రెడెన్షియల్స్గా కానీ నువ్వేం సాధించినా దేవునితో డిస్కనెక్ట్ అయి ఉంటే ఇస్ నథింగ్. మొట్టమొదటి రాజు ఎంతో ప్రివిలేజెస్ ఉన్నాయి, ఎంతో అందగాడు, ఆస్తుపాస్తులు ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, కానీ సౌలు దేవునితో డిస్కనెక్ట్ అయిపోయాడు తన అవిధేయతను బట్టి. దయచేసి మీరు దేవునితో కనెక్ట్ అయ్యి మీకున్నటువంటి ఒంటరితనం అనేటువంటి పరిస్థితుల నుంచి విడిపింపబడి దేవునితో మాత్రమే ఏకాంత సమయాన్ని గడపాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తానని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధమైన మా తండ్రి, మీ నామానికి హృదయపూర్వకమైన వందనాలు. దేవా, మా యొక్క ఒంటరితనంలో, మా నిరాశ నిస్పృహలో, మా బాధల్లో దేవా ఎవ్వరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో నరుని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పావు ప్రభువా. దేవా, ఏ కౌన్సిలర్ని మేము కన్సల్ట్ చేసినా, ఏ వ్యక్తిని మేము కన్సల్ట్ చేసినా నీ అంత గొప్పవారు కాదు ప్రభువా. నువ్వు ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి ప్రభువా. నువ్వు ఆలోచన చెప్పి నడిపించే దేవుడు ప్రభువా. ప్రతి పరిస్థితిని నువ్వు అర్థం చేసుకునే దేవుడుగా ఉన్నావు ప్రభువా. దేవా, మమ్మల్ని మా ప్రాణాత్మ దేహాలను తెప్పరలా చేసే దేవుడుగా ఉన్నావు నాయన. పెంట కుప్పల మీద నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తే దేవుడిగా ఉన్నావు. గాఢాంధకారంతో కూడుతున్నటువంటి పరిస్థితి గుండా, లోయగుండ పరిస్థితుల గుండా మేము వెళ్తున్నప్పటికీ నీవు మాకు తోడుగా నడిపించే దేవుడిగా ఉన్నావు ప్రభువా. మా చెల్లెల్ని, మా తమ్ముడాల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాల్లో అలాంటి లోన్లీనెస్తో కూడినటువంటి ఛాయలు ఏమైనా ఉంటే తీసివేసి దేవా నాయన తండ్రి, వారి జీవితంలో ఏకాంత సమయంలో మీతో గడుపుతూ వారి జీవితాన్ని ఆనందమయం చేసుకున్న వారిగా మీ కొరకు మంచి సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని
యేసు ప్రభు గారు నామ పెట్టి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. టైం కొంచెం ఎక్కువైంది. ఐ హోప్ కేస్ స్టడీస్ మిమ్మల్ని ఆలోచింపజేశాయని నేను నమ్ముతా ఉన్నాను. ఇది చాలా ఎమర్జింగ్ టాపిక్, అందుకనే నేను ఆ కేస్ స్టడీస్ మీ చేత డిస్కస్ చేయించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సనీ